Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. సో అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు మేక్ యూ ఫర్టైల్. సో మెనోపాజ్ అంటే ఏంటి చూద్దాం. సో మెనోపాజ్ అంటే ఎవరైతే ఫీమేల్కి 1 year వాళ్ళకు మెన్స్ట్రేషన్ రాలేదు అంటే వాళ్ళు మెనోపాజ్ అయినట్టు చెప్తూ ఉంటాం. సో ఈ 1 year ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 1 year స్టాప్ అయిన తర్వాత బ్లీడింగ్ కనపడితే మాత్రం ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయాలి. మనం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని చెప్పి మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళకు ఏదైనా సీరియస్ ప్రాబ్లం, క్యాన్సరస్ ప్రాబ్లమ్ కానీ ఇంకేదైనా ఉండొచ్చు కాబట్టి మనం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ జనరల్గా నెగ్లెక్ట్ చేయాలి. సో ఈ 1 year ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా ఇంతకుముందు కాలంలో మెనార్కి లేట్గా అటైన వాళ్ళు 14, 15, 16 yearsకి వచ్చేది. సో మెనోపాజ్ కూడా లేట్గా ఉండేది. 50 years వరకు కూడా వాళ్ళకి డేట్లు వచ్చేవన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఆల్మోస్ట్ మెనార్కి 9 years, 10 years పిల్లలకి వాళ్ళు మెచ్యూర్ అయిపోతూ ఉన్నారు. సో వాళ్ళకి అర్లీగా మెనోపాజ్ వస్తుంది. ఆల్మోస్ట్ 44, 45 అంతా మెనోపాజ్ వస్తుంది. సో ఎవరైతే మెనార్కి అర్లీగా అటైన్ అవుతారో మెనోపాజ్ కూడా అర్లీగా వస్తుంది అనమాట. జనరల్గా మనం ఏ ఏజ్లో మెనోపాజ్ చెప్తుంటామంటే 44 years నుంచి 55 years వరకు మెనోపాజ్ ఏజ్. ఈ మధ్యలో ఎప్పుడైనా సరే పేషెంట్ మెనోపాజ్ అటైన్ అవ్వచ్చు. సో జనరల్గా వీళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఓవరీస్ అట్రోఫీ అయిపోతాయి. సో ఓవరీస్ మెయిన్ మనకి ఈస్ట్రోజన్ సోర్స్ కాబట్టి వీళ్ళకు హైపో ఈస్ట్రోజన్ అనేది ప్రొడక్షన్ ఉండదు. సో ఈస్ట్రోజన్ మనకు బాడీలో ఉండే టిష్యూస్కి అంతా స్ట్రెంత్ కావాలంటే ఈస్ట్రోజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళకు ఈ హైపో ఈస్ట్రోజన్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ జాయింట్ పెయిన్స్ రావడము, బ్రిటిల్ బోన్స్ అంటే ఈజీగా ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటాయి, అంటే స్కిన్ లాక్స్ అయిపోవడము, అండ్ వెజైనా డ్రై అయిపోవడము. సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన డిస్పెరోనియా, పెయిన్ ఉండడము ఇంటర్ కోర్స్ అప్పుడు, బ్లీడింగ్ రావడము, అండ్ మల్టిపుల్ అండ్ రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనమాట, యూటీఐస్ అంటారు. సో వాటి వల్ల సో కింద ఆల్మోస్ట్ బర్నింగ్, మంట అని అప్లై చేస్తూ ఉంటారు. కొంతమందికి హాట్ ఫ్లషెస్ అంటారండి. ఎంత ఏసీలో ఉన్నా కూడా చెమటలు పట్టేస్తూ ఉంటాయి, హాట్ ఫ్లషెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మూడ్ స్వింగ్స్, చాలా ఇరిటబుల్గా ఉంటారు. ఒకసారి బాగుంటారు, ఒకసారి నవ్వుతారు, ఒకసారి ఏడుస్తారు. ఈ మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ ఇవన్నీ చాలా ఉంటాయండి. సో వీటితో పాటు ఇంకొంతమందికి ఈ హైపో ఈస్ట్రోజన్ వల్ల బ్రెస్ట్ సైజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం మెనోపాజల్ ఏజ్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో వీళ్ళకు మనకు రిపీటెడ్ ఇయర్లీ చెకప్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో ఫిజికల్ ఎగ్జామినేషను అండ్ వెజనల్ ఎగ్జామినేషన్ చేస్తాము, స్కానింగ్ అడ్వైస్ చేస్తాము. వీళ్ళకు రియల్గా ప్రాబ్లం ఉంది, బోన్స్ బ్రిటిల్ ఉన్నాయి, కాల్షియం చాలా తక్కువ ఉందంటే హార్మోనల్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఇంకొంతమందికి డిస్పెరోనియా అన్నాం కదా, అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ ఉండే వాళ్ళకి వెజనల్ లూబ్రికెంట్స్, మాయిశ్చరైజర్స్, వెజనల్ ఈస్ట్రోజన్ జెల్స్ ఇవన్నీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు యోగా, మెడిటేషన్, సింపుల్ ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ గైడ్ చేస్తూ ఉంటాం. సో ప్రజెంట్ జనరేషన్లో మనం చెప్పినట్టు అర్లీ మెనార్కి అర్లీ మెనోపాజ్ చూస్తున్నాము. సో వీటికి మల్టిపుల్ రీజన్స్ అండి. జంక్ ఫుడ్ అయిండొచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ అయిండొచ్చు, ఇప్పుడు ఏమంటే మిల్క్లో కానీ ఎగ్లో కానీ హార్మోన్స్ అనమాట, వాళ్ళకు హార్మోన్స్ ఇచ్చి ముందే మనకు ఇవన్నీ మిల్క్ ప్రొడక్షన్ అవన్నీ ఎక్కువ అయ్యేటట్టు చేస్తున్నారు కాబట్టి వాటి వల్ల అయిండొచ్చు. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, పెస్టిసైడ్స్, పొల్యూషన్ వల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అర్లీ మెనార్కి అర్లీ మెనోపాజ్. సో ఇది లాంగ్ టర్మ్లో మంచిది కాదు. సో జనరల్గా మెనోపాజల్ పేషెంట్స్ మనం ఇయర్లీ చెకప్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.